హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ నెట్వర్క్ డిజైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వీడియోలో వచ్చేసి నెట్ ఎలా అటాచ్ చేసుకోవాలి, అలాగే పై బార్డర్లో డిజైన్ ఎలా వేసుకోవాలో చూపించానండి. ముందు వీడియో ఎవరైనా చూడకపోతే ఫస్ట్ అది చూసి తర్వాత ఇది చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంతకుముందు వీడియోలో వచ్చేసి ఫ్రెంచ్ నాట్ ఫ్లవర్ వరకు చూపించాను కదా, ఇప్పుడు వచ్చేసి రిమైనింగ్ డిజైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ లైట్గా కరువులాగా తీసేసుకొని ఇక్కడ షుగర్ బీడ్స్ నేను ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నాను. మనకు డిజైన్ అనేది నెట్కు అవతల ఇవతల రెండు కలిపే విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి గ్లాస్ బీడు అలాగే షుగర్ బీడు చమ్కి తీసుకొని ఇక్కడ నేను ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నానండి. చిన్న చిన్న కొమ్మల్లాగా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 3 బ్రాంచెస్ లాగా వేస్తున్నానండి. తర్వాత కొంచెం పెద్ద సైజులో ఉండే జర్దోసి తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలండి. మనం కట్ వర్క్ వేసాం కదా, దాన్ని కవర్ చేస్తూ ఉండాలి. కవర్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలండి. పైన అలాగే వేసేసుకోవాలి, అలాగే కింద కూడా అలాగే వేసేసుకోవాలి. మనకు ఈ జర్దోసి స్టిచ్చింగ్ అనేది కట్ వర్క్ మీదుగా ఉండాలండి, ఎందుకంటే ఇది మనకు కట్ వర్క్ అనేది ఇందులోనే కవర్ అయిపోవాలి. ఇప్పుడు అదే థ్రెడ్తో మనం ఒక 2-3 టైమ్స్ ఇలా సూది దించేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి 5+5 10 తీసుకున్నారండి. ఇక్కడ వచ్చేసి నేను మనకు జర్దోసి గ్యాప్ ఉంది కదా, అందులో వచ్చేసి ఫ్రెంచ్ నాట్ వేసేసుకోవాలి. ఇలా ఫ్రెంచ్ నాట్ వేసేసుకోవడం వల్ల మనకు కట్ వర్క్ అనేది కవర్ అవుతుందండి. ఇక్కడ మనకు ఫ్రెంచ్ నాట్ ఫ్లవర్ ఉంది కదండి, అందులో వచ్చేసి గమ్ పెట్టేసుకొని జర్కన్ స్టోన్స్ పెట్టేసుకోవాలండి. తర్వాత లాస్ట్లో వచ్చేసి ఇక్కడ నేను చైన్ స్టిచ్ వేస్తున్నానండి సిల్క్ థ్రెడ్తో. పర్పుల్ కలర్ తీసుకొని ఇక్కడ చైన్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. అంతే అండి, చివరికి మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఈ డిజైన్ అయితే చాలా ట్రెండింగ్లో ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.